చెత్తలొల్లి హైదరాబాద్లోని సంతోష్ నగర్ మరియు ఇతర ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోవడానికి కారణాలను ఈ కథనం విశ్లేషించింది. ముఖ్యాంశాలు: మధ్యవర్తుల దందా. స్వచ్ఛ ఆటోల ముసుగులో మధ్యవర్తులు దందా చేస్తున్నారని, కూలీలను పెట్టుకుని ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ. డబ్బులిస్తేనే సేకరణ. ప్రజలు నిర్ణీత రుసుము కాకుండా అదనంగా డబ్బులిస్తేనే చెత్త ఎత్తుతున్నారని, లేదంటే ఆ ఇంటివైపు చూడటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. స్లమ్ ఏరియాల్లో నిర్లక్ష్యం. చెత్త ఆటోలు స్లమ్, బస్తీ ఏరియాల్లోకి రాకపోవడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కనే చెత్తను పడేస్తున్నారు. ర్యామ్కీ సంస్థ బాధ్యత. 2009 ఒప్పందం ప్రకారం రోడ్లపై చెత్త లేకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత ర్యామ్కీ సంస్థదే. కాని క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడంలేదు. అధికారుల జోక్యం. ఈ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం సీరియస్గా ఉన్నారని, అధికారులు, ర్యామ్కీ ప్రతినిధులు మరియు ఆటో కార్మికులు కూర్చొని చర్చిస్తేనే